ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడేంటి? ఇప్పుడు నేను చేసింది నువ్వు పోలీసులకు చెప్తావు. మరి నేను చూసింది స్వీట్ మెమరీ లాగా ఎవ్వరికీ చెప్పకుండా నా గుండెల్లో దాచుకుంటాననుకున్నావా? ఏంటది? చెప్పు, ఏం చూసావు? విశ్వ అనే ఒక అబ్బాయిని కోనేట్లో తోసేసిన ఒక విషయం. జాను జాను నేను తాళి కొట్టేయడం నువ్వు చూసావేమో, కానీ రాత్రి విశ్వ అనే కుర్రాన్ని కోనేట్లోకి తోసేసావు కదా, ఆ వీడియో నా దగ్గరుంది. ఇప్పుడు ఈ వీడియోని నీ భార్యకి పంపించారనుకో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. సర్లే, పాపం నన్ను అంత దూరం నుంచి తీసుకొచ్చావు. పద, పోలీసులకు చెప్పేద్దాం. ఆగా ఆగు, వెయిట్. ఓకే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. అంటే అంటే నువ్వు తాళి తీయడం నేను చూడలేదు, కోనేట్లో వాణ్ణి నేను తోసేయడం నువ్వు చూడలేదు. అంటే తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉందామంటావు, అంతేనా? అంతే. సరే అయితే, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, లోపలికి వెళ్ళి ఏదో కదా నువ్వే చెప్పే ఎస్ఐకి. పద పద బ్రో. తులసి గారు, మీరిక్కడ? జై గారు, ఆ గుడిలో పోయిన తాళిబొట్టు గురించి తను వచ్చింది. సిఐ గారు దొంగ దొరికారు అని చెప్పారు, మరి వాళ్ళు ఇంకా రాలేదేంటి? యాక్చువల్గా కాల్ చేసింది నేనే. అవునా? ఎక్కడున్నారు జై గారు? ఆ దొంగ ఎవరు? తులసి గారు, వాణ్ణి నేను ఇప్పుడు పట్టించలేను. ఎందుకంటే నేను వాడిని రాబరీ కేసులో ఇరికిస్తే వాడు నన్ను మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరికిస్తాడు. చెప్పండి జై గారు. జై గారు చెప్పండి. యాక్చువల్గా దొంగనే పట్టుకున్నాను, కానీ కానీ ఏమైంది సార్, చెప్పండి. ఏమైందంటే వాడి చేతిలో ఉన్న తాళిబొట్టు చూసి అమ్మవారి తాళనుకుని వాడిని క్యాచ్ చేసి మీకు కాల్ చేశాను. కానీ అది అమ్మవారి తాళి కాదు, వాళ్ళ ఆవిడికి కట్టిన తాళని తర్వాత తెలిసింది. వాళ్ళ ఆవిడే వచ్చి అది తన తాళి అని తాకట్టు పెట్టుకోమని వాడికి ఇచ్చాను అని చెప్పింది. దాంతో నేను కూడా మీలాగే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. మీరు దొంగని తీసుకొస్తున్నారని సార్ నాతో చెప్తే చాలా ఆశగా ఎదురు చూశాను.
నాకు బాగా తెలుసు తులసి, నువ్వు ఎదురు చూసేది దొంగ కోసం కాదు, నీ మెళ్ళలో తాళి కట్టిన వాడి కోసం, అంటే నా కోసం అని. ఐఎమ్ రియల్లీ సారీ తులసి గారు, మీరు నిరాశపడద్దు. మీకోసమైనా ఆ దొంగ ఖచ్చితంగా దొరికి తీరుతాడు. ఆ, దొరుకుతాడు తులసి, దొరికి తీరుతాడు. ఆ, సరే సిఐ గారు, మేము ఇంకా బయలుదేరుతాం. ఆ. ఓకే జయ్ గారు, ఉంటానండి. మంచిదండి. సార్ ఫోన్ ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. తులసి తులసి, నువ్వెదురు చూసేవాడు ఖచ్చితంగా నీకు ఎదురవుతాడు. అతను ఎవరు, ఎక్కడున్నాడో, ఎప్పటికి దొరుకుతాడో ఏమో. అలాంటోడు ఎక్కడో ఉంటాడనుకుంటాం గాని మన మధ్య ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన కళ్ళ ముందే ఉంటాడు తులసి. అయినా మనం గుర్తించలేము అంతే. అంటే అతను దొరకడంటారా? ఎందుకు దొరకడు తులసి, ఖచ్చితంగా దొరుకుతాడు. అలా ఎలా చెప్తున్నారు ఖచ్చితంగా? మీకంతా తెలుసన్నట్టు. అంటే మా నాన్న గుడి ధర్మకర్త కదా, ఆ గుడిలో దొంగతనం చేస్తే నేనెలా ఊరుకుంటాను తులసి? వాణ్ణి ఎలాగైనా పట్టుకుని మీ ముందు, అదే చట్టం ముందు నిలబెడతానంటున్నా. సరేనండి. పద తులసి, నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. అదేంటి తులసి, కాళ్ళకి చెప్పులేసుకోలేదు? నేను ఒక పూజలో ఉన్నాను. అది పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు. పవిత్రమైన నీ మంగళసూత్రాన్ని తీసి ఇలా నా మెడలో తాళిగా కట్టిన వారెవరో అతన్ని నేను కలిసేదాకా నేను కాళ్ళకి చెప్పులు వేసుకోను. అయ్యో తులసి, అయ్యో తులసి,